నమస్తే అండ్ వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రీనా. జపాన్ తెలుగు సమాఖ్య ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ ఫార్మా రంగంలో ప్రగతి సాధించామని, తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. టోక్యోలో రివర్ ఫ్రంట్ ను పరిశీలించామని తెలిపారు. హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని, ఢిల్లీ పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, RRR రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని కూడా తెలిపారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పీఆర్ఎస్ బాయ్కాట్ చేస్తుందని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ, ఎంఐఎం కు ఎవరు ఓటు వేయొద్దని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయొద్దని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరు ఓటుకు వెళ్లొద్దని కూడా అన్నారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దని విప్ కూడా ఇస్తామని అన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడారని అన్నారు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. సీఎం రేవంత్ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూడలేక ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ అసమర్థత పాలనను భరించలేకనే ప్రజలు దూరంగా విసిరికొట్టారని ఐలయ్య అన్నారు. గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ స్పందించింది. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు ఈ నెల 12న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. తాను రీపోస్ట్ చేసినట్లే 2000 మంది చేసినట్లు పేర్కొన్నారు. వాళ్ళందరిపైన కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా, ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా అని స్మితా సబర్వాల్ అడిగారు. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ప్రారంభం కావడం, ఇంటర్ ఫలితాలు విడుదల కావడం, అందులోనూ వారాంతం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి బారులు తీరారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో అన్ని భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్లలో సైతం క్యూ కట్టారు. శ్రీవారి దర్శనానికి, ఫ్రీ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదేమపాడులో సన్నబియ్యం లబ్ధిదారుడు గుడిబండ్ల రాజారావు ఇంట్లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భోజనం చేశారు. అనంతరం ఆ దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దళిత నిరుపేదలు తమకు కడుపు నిండా భోజనం పెట్టారని, ఇంటిల్లిపాది సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం చేస్తున్నామని సంతోషంగా చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు తమ సంపాదన మొత్తం తిండికే ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేదని, సన్నబియ్యం పంపిణీతో ఆ బాధ తీరిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లె పట్టణాన్ని ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు రహదారులను విస్తరించడంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్రమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లెలో 4 రోడ్ల కూడళ్లలో ట్రాఫిక్ సమస్య లేకుండా రహదారులను విస్తరించేందుకు, పట్టణంలోని ప్రవేశించే సరిహద్దు ప్రాంతాల్లో స్వాగత ద్వారాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఆర్కిటెక్చర్లతో మంత్రి చర్చించారు. గత ప్రభుత్వం చెత్తపై కూడా పనులు వేసిన చెత్త ప్రభుత్వమని తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విమర్శించారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక్కో థీమ్ తో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇవాళ ఈ వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత మద్దతులో, అలాగే ఆ పద్ధతిలో రీసైక్లింగ్ చేయడంపై అవగాహన ర్యాలీ కూడా చేపట్టారు. రౌడీ షీటర్ రెమో చేతిలో హత్యకు గురైన మహబూబ్ భాషా కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించారు. మహబూబ్ భాషా కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ భాషా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పారు.
మహబూబ్ బాషాను హత్య చేసిన రౌడీ షీటర్ను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీని కుటుంబ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు తెలంగాణ భవన్ సిద్దమైంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం విద్యుత్ దీపాలతో దగదగ కాంతులీనుతుంది. ప్రత్యేక ఆకర్షణగా పార్టీ అధినేత కేసీఆర్ కటౌట్ తో పాటు గులాబీ వర్ణపు చెట్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం కురిసిన వర్షానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్, బోయినపల్లి, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లకి వచ్చిన వరద నీరు జలపాతాన్ని తలపించింది. మోకాళ్ల లోతు నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలంలో తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదని, కంటోన్మెంట్ ఎన్నికలు ఇంకా నిర్వహించలేకపోవడమే అందుకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమో లేదా ఎన్నికలు నిర్వహించడమో చేయాలని వారు కోరారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు తమ పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో నిర్మల్ జిల్లా మామడ మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. గత వారం రోజుల నుంచి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీత ఉష్ణోగ్రతలను తట్టుకోలేని ప్రజలు గత వారం నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. శుక్రవారం ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు జరిగి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి గాలి తోడు కావడంతో ఈదురు గాలులు వీచాయి. చిన్నపాటి రాళ్లతో కూడిన వర్షం కురవడంతో వాతావరణ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా చల్లబడి ప్రజలకు ఉపశమనం లభించింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో కర్ణాటక మాజీ మంత్రి హెచ్డి రేవಣ್ణ, ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ సీఎం రమేష్లు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని శుభం చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర నిర్మాతగా మారిన సమంత రుతుప్రభు, కథానాయకులు చరణ్ ప్రదీప్, హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చిత్ర కథానాయకులు శాలిని, శ్రీయా, శ్రావణిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలు సత్కరించారు. ఇక ఆలయం వెలుపల చిత్ర బృందం మీడియాతో మాట్లాడుతూ మే 9న శుభం సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కలిసి చూడాల్సిన సినిమాగా తెలిపారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో ఎన్వి సత్యనారాయణమూర్తి, అర్చకులు దేవస్థానం మర్యాదలతో పూడకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆయన ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి గుండా ఆలయంలోకి వెళ్లి స్వామి అమ్మవార్ల మూల విరాట్లను సందర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఇక ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ ఈవో మూర్తి ఆయనకు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ అన్నదానానికి దాతలు భారీ విరాళం ఇచ్చారు. దీపక్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 18 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ముందుగా కంపెనీ ప్రతినిధులు చిన్న వెంకన్న ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. దీపక్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చిన్న వెంకన్న ఆలయ అన్నదాత ట్రస్ట్ కి ప్రతి ఏటా విరాళం అందిస్తున్నారు. మరి ఏడాదితో కలిపి గత 7 ఏళ్లుగా సంస్థ 1,29 లక్షల ఆలయ అన్నదాన ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చారు. మరి ఈ విరాళం చెక్కును ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తికి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పరిపాలనా జడ్జి జె అనిల్ కుమార్ ప్రోటోకాల్ విషయంలో అసహనం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు జనగామకు వచ్చే క్రమంలో ప్రోటోకాల్ విషయంలో అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్, డీసీపీ, జనగామ జిల్లా కోర్టు జడ్జి స్వాగతం పలుకుతూ ఒకే ఇచ్చి స్వీకరించకపోవడం గమనార్హం.
నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్టీకేటీలో ఒప్పంద ప్రతిపాదకన పనిచేస్తున్న సహాయక ఆచార్యులు తమ నిరసన కార్యక్రమాన్ని 11వ రోజుకు కొనసాగిస్తున్నారు. మరి ఈ నిరసనలో భాగంగా రెడ్ పెన్ నిరసన అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల పొరపాట్లు సరిదిద్దే పరికరంగా ఉపయోగించే రెడ్ పెన్ను ఈసారి పాలసీలోని లోపాలను చూపించేందుకు ఆయుధంగా మార్చుకున్నారు. తక్కువ జీతాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, జీతాలు ఆలస్యం, గుర్తింపు లభించకపోవడం వంటి అనేక సమస్యలను ఈ నిరసన ద్వారా వెలుగులోకి తెచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఉపేందర్, కృష్ణప్రసాద్, డాక్టర్ దేవరాజు, డాక్టర్ విఠల్, డాక్టర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. వనపర్తి మండలం పెద్దగూడెం తాండాకు చెందిన రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. నెల రోజుల క్రితం వరి చేను కోసినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కారు. వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించినా కేవలం ఒకరోజు తూకం వేసి మళ్లీ నిలిపివేశారని గిరిజన రైతులు పేర్కొన్నారు. పక్క గ్రామ పంచాయతీ కృష్ణగిరి తాండా నుంచి 730 సంచుల ధాన్యం తూకం వేసి పెబ్బేరు మండలం సేరుపల్లి రైస్ మిల్లుకు పంపిస్తే 20 సంచులు తరుగు పేరుతో మిల్లు యజమాని అదనంగా తీసుకున్నారని రైతులు పేర్కొన్నారు. ఇక దీనివల్ల ఒక్కొక్క రైతు 18,000 రూపాయలు నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న జిల్లా పౌర సరఫరాల అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధాన్యం కొనుగోలు చేయిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజన రైతులు ధర్నా విరమించారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని వాల్టోలి గ్రామాల్లో ఉపాధి పనులపై పర్యవేక్షణ లేదు. బైంసా మండల పరిధి వాల్టోలి వంకలోని మట్టి తొలగింపు పనులు చేస్తున్నారు. అయితే మేటీలు సైతం లేకపోవడంతో పనులు అంతంత మాత్రంగానే చేస్తున్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఉల్లిందా కొండ వంకలో ఉపాధి కూలీలు మట్టిని తొలగించే పనులు చేస్తున్నారు. వేసవి కావడంతో భానుడి భగభగలకు కూలీలు తట్టుకోలేకపోతున్నారు. పనుల వద్ద చలువ పందిళ్లు లేవు. దీంతో ఎండవేడికి తట్టుకోలేక కూలీలు చెట్ల కింద సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎండ దెబ్బ తగిలి స్పృహ కోల్పోతే ప్రథమ చికిత్సకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా ఉండడం లేదు. అధికారులు స్పందించి నీటి వసతితో పాటు సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కూలీలు కోరుతున్నారు. పోగొట్టుకున్న 454 సెల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసులు రికవరీ చేసి తిరిగి వాటిని ఆ సెల్ ఫోన్ బాధితులకు ఎస్పీ జి బిందు మాధవ్ అందజేశారు. 77,18,000కు పైగా విలువ గల 454 సెల్ ఫోన్లను కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ప్రస్తుతం 9వ విడతగా 454 సెల్ ఫోన్లతో కలిపి మొత్తం 2,551 సెల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. మరో నెలలో ఇంకో 600 వరకు సెల్ ఫోన్లు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలిపారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్ల గురించి ఫిర్యాదు చేసేందుకు 9490617852 నెంబర్కు వాట్సాప్ అందుబాటులో ఉందని కూడా తెలిపారు. రాజధాని గ్రామాల్లో జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీలో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. తోళ్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రజలు, రైతులు సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కమిషనర్ పర్యటించారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా రాజధాని గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిశుభ్రతపై మందడం, వెలకపూడి, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల్లో అధికారులు, గ్రామ ప్రజలతో కన్నబాబు మాట్లాడారు. మోటారు రవాణా రంగ సంస్థకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హైదరాబాద్ చిక్కడపల్లిలోని లేబర్ ఆఫీస్ కార్యాలయం వద్ద ట్రాన్స్పోర్ట్ యూనియన్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓలా, ఊబర్, ర్యాపిడోలు రావడం వల్ల డ్రైవర్ కార్మికులు వీధిన పడుతున్నారని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తక్షణమే స్పందించి తమ కోసం ఓ యాప్ను విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. రవాణా రంగం ద్వారా ప్రైవేటు వాహనాల నుంచి వచ్చే ట్యాక్స్ల కంటే మన రాష్ట్రంలో ఉపయోగించే రవాణా కార్మికుల ట్యాక్సులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ సభ్యత్వ కార్డుల పంపిణీలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఇన్ఛార్జ్ పడాల భూదేవి వర్గం, వ్యతిరేక వర్గం మధ్య మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల వ్యవహారం చిచ్చు రగిల్చింది. అరకు పార్లమెంటు అబ్జర్వర్ హర్షవర్ధన్ ప్రసాద్ ఎదురుగానే ఇరు వర్గాలు ఘర్షణ పడడంతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమికి వ్యతిరేకంగా పనిచేసిన పడాల భూదేవిని తక్షణమే ఇన్ఛార్జిగా తప్పించాలని 4 మండలాల కార్యకర్తలు నినాదాలు చేశారు. సభ్యత్వ కార్డుల పంపిణీకి వచ్చిన అరకు పార్లమెంట్
అబ్జర్వర్ హర్షవర్ధన్ ప్రసాద్ సాక్షిగా బహిరంగంగానే ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఎన్నికలలో కూటమి తరపున జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణను ఓడించాలని వైసీపీకి అనుకూలంగా ఓటింగ్ వేయించేందుకు కుట్ర పన్నిన వారికి మార్కెట్ కమిటీ పదవులు ఎలా ఇస్తారంటూ 4 మండలాల తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాక ముందు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పిన బీజేపీ హామీ నేటికి వరకు అమలు కాలేదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య విమర్శించారు. ఏపీలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు సంఘాల నాయకులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజధాని కోసం మళ్లీ 44,000 ఎకరాలు సేకరిస్తామంటున్నారని, ముందు తీసుకున్న భూమిని అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని కోరారు. వ్యవసాయంలో యాంత్రీకరణ చేయడం, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయడం వల్ల రైతులకు ఉపయోగమని తెలిపారు. అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ మహాసభలు ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడు నాగపట్నంలో జరిగిన సందర్భంగా ఆయన విజయవాడలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.